మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు బలి. రాస్తోరన్ లావణ్య కేసుకు సంబంధించి రోజు రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే లావణ్య వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పి లావణ్య బాధితులు తెర మీదకు వస్తున్నారు. మనకు తెలుసు, ప్రీతి అలాగే ఉదయ్ వీరిద్దరూ కూడా లావణ్య వల్ల మేము చాలా నష్టపోయాం, చాలా ఇబ్బందులకు ఇప్పటికీ ఈ క్షణం కూడా కొనసాగుతున్నాయి, ఆమె బండారం మొత్తం బయట పెడతామని చెప్పి మనం టీవీని అప్రోచ్ అయ్యారు. సో వారితో ఒకసారి మనం మాట్లాడదాం. హలో ఉదయ్. నమస్కారం అండి. వలి. హాయ్ ప్రీతి. హాయ్ హాయ్. ఉదయ్, మీరు చెప్పండి, లావణ్య వల్ల ఏంటి, మీకు లావణ్యతో పరిచయం అసలు ఎలా ఏర్పడింది? సో ఒక 3 సంవత్సరాల క్రితం తన ఫ్రెండ్ నాకు పరిచయం చేయడం జరిగింది. సో తప్పటి నుంచి తను నన్ను తమ్ముడు అంటుండే, నేను అక్క అని పిలిచేవాడిని. దాని తర్వాత మేమిద్దరం కలిసి కొన్ని చేద్దాం అనుకున్నాము. వీడియోస్, మూవీస్, షార్ట్ ఫిలిం, ఓకే, ఆడియోస్ ఇట్లాంటివి చేద్దాం అనుకున్నాము. ఆ ఇండస్ట్రీలో నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. మీకు ఎవరి త్రూ పరిచయం లావణ్య అసలు? తన ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నాడండి. ఓకే. ఆ పర్సన్ త్రూ పరిచయం. వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే. నుంచి తను కూడా ఒక సఫర్డ్ వ్యక్తమే. అప్పటికి సపోర్టా కాదా? అప్పటికి సఫర్డ్, ఇంకా మాతో పాటు కూడా సఫర్ అయ్యాడు బాబు. పరిచయం చేసేటప్పుడు చెప్పలేదా లావణ్య గురించి? అంటే తనతో పరిచయం ఎలా మొదలవుద్దంటే చాలా హ్యాపీగా మొదలవుద్దండి. ఓకే. షీఈస్ ద బెస్ట్ పర్సన్ అన్నట్టుగా మొదలవుతుంది. కానీ అది ముదిరే కొద్దికే రోగం పెద్దగా అవుతూ ఉంటుంది. అలాంటివి చేస్తుంటుంది తను. ఓకే. ఇప్పుడు డ్రగ్స్ తను తీసుకునేది లావణ్య, తర్వాత డ్రగ్స్ పెడ్లర్ కూడా, డ్రగ్స్ అమ్ముతూ ఉంటుందని చెప్పేసి తెలుస్తోంది. యాక్చువల్లీ తన మీద నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. తను ఎక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీస్ వాళ్ళు. అండ్ దాని కోసం అని చెప్పి తను 45 రోజులు జైల్లో కూడా ఉండే. దాని తర్వాత మళ్ళీ బయటికి రావడం జరిగింది. అండ్ అవును, తీసుకుంటుంటాను. నేను విన్నాను ప్రీతి, మీతో బలవంతంగా డ్రగ్స్ మీకు అలవాటు చేసిందని. అవును. పర్టికులర్గా ఆ సమయంలో ఏం జరిగింది? నేను ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అండి, యాక్చువల్గా సో పార్టీ చేసుకుంటున్నారు అందరూ. నార్మల్గా నేను కూర్చొని ఉన్నాను, ఇలానే సోఫాలో కూర్చొని ఉంటే నాకు అప్పుడు అసలు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఐ డోంట్ నో హౌ ఆల్ దిస్ థింగ్స్ ఆర్. తిని వచ్చి వేలు తీసుకొచ్చి ఇలా నోట్లో పెట్టేసింది. ఓకే. పెట్టేసి నేను స్పిట్ చేయబోతుంటే కోక్ ఇట్లా బలవంతంగా తాగిపిచ్చేసింది, థమ్స్అప్. అప్పుడు లావణ్య మీ ఎదురుగా ఉన్నారు, తను సడన్ గా వచ్చి వేలుతో తీసుకొచ్చి మీ మౌత్లో పెట్టేశారు. అంతకుముందు మీకు తెలియదా లావణ్య డ్రగ్స్ తో ఉందని? లేదండి. ఏదో ఒక చిన్న ప్లేస్లో చేసేది, చాలా చిన్నగా ఉంటుంది అది. ఓకే. సో కనిపించని కూడా అనిపించింది. ఇప్పుడు ఒక 4-5 ఉన్న చోట ఒక పర్సనల్లీ వేరే చోట ఏదో చేస్తున్నాడంటే మనం గెజ్జేలేం కదా, ఏం చేస్తాం, కనిపెట్టలేం మనం. ఆ కనిపెట్టలేని సమయంలోనే తను వాష్రూమ్ నుంచి రావడం జరిగింది, వేలు పెట్టి నోట్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత తను ఊసేద్దాం అనుకునే టైంలో తాగి ఏం కాదు అని చెప్పి అది ఆగిపోయింది. ఇప్పుడు అంతకుముందు తెలుసా లావణ్యకి డ్రగ్స్ అలవాటు ఉంది, డ్రగ్స్ తీసుకుంటూ ఉంటుంది? నేను అప్పటి వరకు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఓకే. మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది జరిగింది. ఓకే. అప్పుడు ఏంటి మీ రియాక్షన్ ఏంటి నెక్స్ట్? నేను పక్కనే ఉండండి తను. ఓకే. తను అలాగే కూర్చుండిపోయి ఒక చోట, నేను ఇలానే కూర్చుండిపోయానండి. గోడను చూస్తే గోడనే చూడటం, లేకపోతే ఏదైనా ఇలా ఆకాశంలో చూస్తే ఆకాశంలోనే చూడటం, అలా తను 24 గంటలు అలాగే ఉండిపోయింది. అండ్ మధ్యలో నేను స్టక్ అయిపోయానండి, బిగిసిపోయింది. ఇలానే నాకు భయం వేస్తుందండి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఓకే. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. యాజ్ అ గర్ల్. అప్పుడు మీతో పాటు ఎవరున్నారు పార్టీలో? నేనున్నాను, ఇంకా 2-3 అమ్మాయిలు. 2-3 అమ్మాయిలు, అందరూ లావణ్య ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్. అప్పుడు రాజుతారని ఎక్కడ? కింద రూమ్ లో. ఈ పార్టీలకి డ్రగ్స్ కి వీటికి అసలు ఏం సంబంధం లేదా రాజుతారానికి? లేదండి. తను అసలు ఎలాంటి అలవాట్లు లేవు, తనకి ఎలాంటి వ్యసనాలు లేవు. అతని ముందు తిను ఏ రోజు ఏది చేయలేదు. చేస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వాళ్ళ ఇంట్లోనే కదండి. అవును. అతనికి ప్రాబ్లం అంటే రాజుతారుడికి కూడా తెలియకుండా ఈ వ్యవహారం అంతా జరిగేదా? ఓకే. నాకు చేపించినప్పుడు కూడా తను సపరేట్ రూమ్ లో ఉంటుందండి, ఒకటే విల్లాలో ఉంటారు, కానీ ఆయన సపరేట్ బెడ్రూమ్, తినది సపరేట్ బెడ్రూమ్. ఓకే. సో ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండడం అనేది జరగదు. అతను పాపం మార్నింగ్ లేచినప్పటి నుంచి షూటింగ్కి వెళ్తాడు, నైట్ వస్తాడు, మాతో కొద్దిసేపు మాట్లాడి తినేసి వెళ్ళి మరి పడుకుంటాడు, లేకపోతే కింద కూర్చున్నప్పుడు ఏదో ఒక సమయంలో మాట్లాడతాడు. 2 మాటలు మాతో మాట్లాడే లోపల తన దగ్గర నుంచి ఏదో ఒక వర్డ్ వస్తుంది, తను అలిగో కోపంగానో బాధతోనో వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి తలుపు పెట్టుకొని పడుకుంటాడు. ఓకే. ఇప్పుడు ఆ పార్టీలో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారని చెప్పేసి అన్నారు, వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకోవడం మీరు చూసారా?
వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఈ డ్రగ్స్ పార్టీలు జరుగుతూ ఉండేవా? అంటే జరుగుతుండేవి. లావణ్య మీకు ఫస్ట్ టైం కాబట్టి మీకు పెద్దగా పరిచయం లేదు కాబట్టి జస్ట్ వేలుతో తీసుకొచ్చి నోట్లో పెట్టేశారు అంటే రెగ్యులర్గా ఆ విల్లాలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆ విల్లాలో రెగ్యులర్గా జరగదు, ఏదో ఒక పాయింట్ లో తిను ఎప్పుడైతే చేద్దాము అనుకుంటుందో తనైతే ఎవ్రీడే చేస్తుంది. తనతో పార్టీకి తన మిత్రులు కూడా వస్తారు, తన ఫ్రెండ్స్ కూడా వస్తారు. తన ఫ్రెండ్స్ కూడా రావటం, పార్టీ చేయటం, పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవ్వటం, తనని కంప్లైంట్ రావటం, మళ్ళీ ఈయననే క్వశ్చన్ చేయటం, ఈయన వెళ్ళి లౌడ్ మ్యూజిక్, ఈయననే వెళ్ళి ఆన్సర్ చేయటం, ఇలాంటివి జరుగుతాయి. ఎవరు కొత్త వాళ్ళ ఇంట్లోకి వచ్చినా కూడా పప్పీస్ అరిచేయటం అన్నమాట. సో అవి అరవడం వల్ల ఒకేసారి అరవటం వల్ల పక్కన ఇల్లు వాళ్ళందరికి వినిపించేది. అది కాకుండా మ్యూజిక్ సౌండ్, అది కాకుండా ఏంటి మార్నింగ్ వరకు వీళ్ళు పొద్దున్న 10-11 దాకా మ్యూజిక్ నడుస్తూనే ఉంటుంది. అంటే రాత్రి స్టార్ట్ చేసినవి పొద్దున్న దాకా ఎండ్ అవ్వకుండా అలాగే ఉంటాయి. ఆ టైంలో మనం కూడా పక్కన కూర్చోవాలి ఆమెతో. ఇప్పుడు మీకు డ్రగ్స్ వేలుతో నోట్లో పెట్టినప్పుడు 24 hours పాటు మీరు అట్లాగే కూర్చుండిపోయారని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏమన్నా మంచిగా కావడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? సో దాని తర్వాత ఒక 6 నెలల పాటు తను వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుండే. తను అక్కడే ఉండేది. తను ఒక షూట్ కోసం అని చెప్పి, ఒక ట్రావెల్స్ బ్లాగ్ కోసం అని చెప్పి తన ఇంటికి వెళ్ళడం జరిగింది. అలాగే కొద్ది రోజులు అలాగే తనతో గడిపింది. తర్వాత తను చేయడం కూడా నేర్చుకుంది. దాని తర్వాత వాళ్ళ మదర్ ఇది తప్పు, ఇలా చేయకూడదు, నువ్వు బయటికి రావాలి దీంట్లో నుంచి. ఫస్ట్ టైం జరిగింది, మీకు తెలియకుండా జరిగింది. తర్వాత నుంచి దాన్ని మీరు దూరం పెట్టే ప్రయత్నం చేయలేదా? చేశాను. నేను వద్దు, ఇది కరెక్ట్ కాదు నేను చెప్పాను నాకు వద్దు, నేను చెయ్యను అని చెప్తే పడుకొని ఉంటాం కదండి. పడుకున్న అంత అలసిపోయాక పడుకుంటే ఆబ్వియస్లీ మనం నోరు తెరిచి అలా నోట్లోకి పెట్టేయడం అలా చేసేది. నువ్వు చేస్తావా, నన్ను చేపిమంటావా? నన్ను ఒకటి కాదు, అబ్బాయిలను కూడా అలా చేస్తుంది. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? మా పేరెంట్స్ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారు. మరి ఇంత జరుగుతున్నప్పుడు, మీకు ఇష్టం లేకుండా జరుగుతున్నప్పుడు పేరెంట్స్కి చెప్పడం, పెద్దవాళ్ళకి చెప్పడం, ఇట్లా చేస్తుంది, ఇట్లా బాధ పెడుతుంది మమ్మల్ని, మీరు చెప్పలేదా? పిఎస్లో కంప్లైంట్ ఇవ్వలేదా? అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అనేది జరిగింది నా ఫోన్ పోయినప్పుడు. దానికంటే ముందు తనకి ఒక కేసు ఉండే. అప్పుడు పోలీస్ వాళ్ళు నాతో సరిగ్గా నేను ఎందుకు ఎప్పుడు మీడియాలోకి కానీ కేసు పెట్టడం కానీ ఎందుకు ఎప్పుడు చేయలేదంటే, ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకోవడం లైఫ్. ఐ డోంట్ వాంట్ మై లైఫ్ టు గెట్ మోర్ కాంప్లికేటెడ్. అండ్ తనకున్న పరిచయాలు తనకున్నవన్నీ పెద్దవి. అంటే మీరు అట్లా చేయకపోవడం వల్ల ఎడిక్ట్ అయిపోయారు కదా, మీరు హెల్త్ మీరు పాటు చేసుకున్నారు కదా. జరిగిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ మేము నార్మలైజ్ అవ్వటం, తను రీహాబ్లో ఉండటం, అక్కడి నుంచి బయటికి రావటం, మళ్ళీ ఇప్పుడు చాలా హ్యాపీఫుల్ తను నన్ను చాలా మ్యానిపులేట్ చేసేదండి. చాలా చాలా అంటే ఇప్పుడు మనం నార్మల్ గా మనం మందు తాగుతున్నప్పుడు ఎవరైనా మన పక్కన వాళ్ళు అరే నాకు ఇలా జరిగిందిరా అంటే మనం వాళ్ళకి చిన్న కన్సర్న్ చూపిస్తాం కదండి. అలాగా నన్ను వాళ్ళు అలా అని చెప్పి నా మైండ్ మొత్తం డైవర్ట్ చేశారు. యా, అంటే ఒకళ్ళ మీద మా మదర్ దగ్గర కూడా నేను వెళ్ళనిచ్చేది కాదండి. నాకు ఆపర్చునిటీ లేదు. అక్కడి నుంచి లావణ్యకి దూరం జరుగుదామని ప్రయత్నం చేశారు. అంటే దూరం జరుగుదామని కాదండి, అది చాలా చిన్న మాట. ఇంట్లో నుంచి వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక రోజు నుంచి ఎక్కువ ఉండలేరు, ఉంటే పారిపోదాం అనుకుంటారు, బలవంతంగా ఉంచుతారు. ఓకే, ఎందుకు తప్పించుకోవడానికి ఏంటంటే అక్కడ ఇబ్బంది ఏంటి? ఒకళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి చెప్పే కదా వెళ్ళాల్సింది, వెళ్తున్నాము వెళ్ళొస్తాము మళ్ళీ వస్తాము. అక్కడ ఇబ్బంది ఉంటే చెప్పి రావాల్సిన అవసరం ఏముంది? అక్కడ లావణ్యతో మీకు ఇబ్బందులు పడుతుంటే మీకు ఇష్టం లేని పని చేపిస్తా, కాల్ చేసి నువ్వు వస్తావా నన్ను ఇంటికి రమ్మంటావా? దిస్ ఇస్ హౌ షీ బిహేవ్. రండి, ఏమైంది? మా ఇంటి దగ్గర అయితే మేము పరుగులు తీసుకోలేము కదండి. మా ఫ్యామిలీ ఉంటుంది, మా నైబర్స్. సి అంటే డ్రగ్స్ విషయం చెప్తుందనా? డ్రగ్స్ విషయం కాదు, అదొక్కటే కాదండి, ఇంకా చాలా చెప్తుంది తను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో తనవి, ఎన్ని అలిగేషన్స్ చేస్తుంది. వేర్ దెర్ ఇస్ నో పాయింట్ ఎన్ని అలిగేషన్స్ చేస్తుంది. ఓకే, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నోరు మాట్లాడడానికి ఉంటే సరిపోద్దా అండి? ఏదైనా మాట్లాడచ్చా? ఓకే అండి, రావచ్చు, తను మా ఇంటికి కూడా రావచ్చు, వీళ్ళింటికి కూడా వెళ్ళచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు. వెళ్ళి ఏం చేస్తుంది? గొడవ చేస్తుందా? మా పేరు బయట పెడుతుందా? ఇన్ని రోజులు మేమున్న హ్యాపీ లైఫ్ని స్పాయిల్ చేయడానిక? సో మేము ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు. అరే ఒక రోజు ఇరిటేట్ చేస్తే, 2 రోజులు ఇరిటేట్ చేస్తే, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళామంటే మనం పట్టుకోలేదు కదా అని చెప్పి మేము ఆ ఫీలింగ్లో ఉండేవాళ్ళం. అంతకుమించి మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్దాము, బయటకు వస్తే గొడవ పడుతుందండి. ఇంట్లో నుంచి బయటకు వస్తే గొడవ పడుతుంది. ఇప్పుడు ఎప్పటికీ నా దగ్గరే ఉండాలి, నాకు బానిసలా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, బానిసలు ఇస్ అ గుడ్ వర్డ్. ఓకే, ఎవరన్నా వచ్చి నార్మల్ గా ఇలా అంటారు కదా, నువ్వు వెళ్ళవా ఆమె ఇంటికి, ఏంటి ఇక్కడే ఉండిపోతావా? ఇంట్లో మేము ఉండటం వల్ల చూసిన జనాలు ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇక్కడే,
వెళ్ళవా నువ్వు ఇంటికి వెళ్ళవా ఇంకా అంటే- అని చెప్పి నన్ను అడిగితే ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్. అక్క నేను మా ఇంటి మిమ్మల్ని ఇంట్లోనే ఇద్దరిని ఉంచుకుని ఏం చేస్తుంది? ప్రతిరోజు ఒక కొత్త ఐడియా తీసుకొస్తుందండి. ఓకే. ఈ రోజు మనం ఇది చేద్దాం, దీనికి నేను ఫుల్ స్కెచ్ చేశాను, ఫుల్ ప్లాన్ వేసాను, ఇవన్నీ రేపటి నుంచి స్టార్ట్ అయిపోతాయి. అంటే వర్క్ పనికి సంబంధించిన ట్రావెల్ బ్లాగ్స్ తనకి. దానికంటే ముందు నాకు షూట్ ఉండేది. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఓకే ఓకే. దానికోసం అని షూట్ ఉండేది. ఆ షూట్ కోసం అని చెప్పి అది ఒక రోజు జరగాల్సింది తన దగ్గర నెల రోజులు జరుగుతుంది. ఒక రోజులో అయిపోవాల్సిన పని ఏదైనా తన దగ్గర నెల రోజులు ఉంటుంది. కావాలండి లే వర్క్ అయిపోతే వెళ్ళిపోతారు కదా. ఏ రోజు నాతో ట్రావెల్ వర్క్స్ చేద్దామని చెప్పింది, ఇప్పటి వరకు ఏ రోజు ఒక్క వీడియో చేయలేదండి. ఒక వీడియో కాదు, కనీసం కెమెరా ముఖం కూడా చూడలేదు. అంటే ఇంట్లో వేరే పనులు ఏమైనా చేయించుకుంటుందా? అంటే పనులు అంటే నేను కిందికి మీదికి దిగుతూనే ఉంటాను. 2 ఫ్లోర్ల ఇల్లు అండి తనది. నీళ్ళు తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా, ఓ అక్కడికి అంటే వెళ్ళు, ఇప్పుడు అది 2వ తీసుకురా, ఫ్లోర్ లో ఉన్న మనము చిన్న చిన్న వస్తువుల కోసం కిందకి వచ్చి మీదకి ఎక్కుతున్నాం అంటే స్ట్రెస్ అనేది మనిషికి ఎవరికైనా ఉంటుంది. ఓకే. మా ఇంట్లోనే నేను ఏది చెయ్యనండి. నేను మా ఇంట్లో కూడా ఏ పని ఇప్పుడు మీ చెయ్యను. ఇంటికి వచ్చినంత మాత్రం అంటే మిమ్మల్ని డ్రగ్ అడిక్ట్ చేసేసి మిమ్మల్ని ఇంట్లో డ్రగ్ అడిక్ట్ అని కాదు. ఆ టైంలో నాకు తను ఏం చెప్పిందంటే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, సాయి వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను. సేమ్ కాన్వర్సేషన్ తనకి ఇంతకు ముందు కూడా జరిగింది. ఇప్పుడు రాజ్ తరుణ్ గారి మీద ఎలా అయితే ఎలిగేషన్ అబార్షన్ ఓకే అండ్ నేను ప్రెగ్నెంట్ ని అనేది ఏదైతే చెప్పిందో, అలాంటి రోజుల్లో మీడియా, పోలీసులు, వ్యవస్థ ఈమె టచ్ చేయని రోజుల్లో మా దగ్గరకు వచ్చి అలాగే చెప్పి ఇంకొక పర్సన్ ని మేము థ్రెటన్ చేసేలాగా చేసింది. ఒక ఆడది వచ్చి నేను కడుపుతున్నాను, దానికి బాధ్యుడు ఒకడు, వాడు నాతో లేడు అంటే ఏ మగాడు అయినా కానీ, ఏ ఆడదైనా, ఏ మనిషి అయినా ఊరుకుంటాడా అండి? ఊరుకోరు కదా. అలాగే మేము కూడా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. జరిగిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే తనకి అసలు అలాంటిది ఏం లేదు. తను ప్రెగ్నెంట్ కాదు. అండ్ జస్ట్ తనకి ఎవరో ఒకరు పక్కన ఉండాలి, తన చుట్టూ ఎవరో ఒకరు ఉండాలి. ఓకే. దానికోసం నాకు చెప్పింది షీఈస్ ప్రెగ్నెంట్, సో అంటే హాస్పిటల్ కి వెళ్దాం, నువ్వు నా తోడురా. విషయాన్నైనా కానీ ఒక మనిషిని ఆగం చేయడానికి యూజ్ చేసుకుంటది. సపోజ్ ఈ రోజు నా ఫ్రెండ్ ఇంకెవరో ఉన్నారు అనుకోండి, వాళ్ళని కలవాలి అమ్మ, నేను చచ్చిపోయానని చెప్పడానికి కూడా సిద్ధంగానే ఉంటుంది. చెప్పి పిలిపిస్తుంది, వాళ్ళని పిలిపించిన తర్వాత కూర్చోబెట్టుకుంటది. ఎలాగైనా రప్పించడానికి ఏదైనా చేస్తుందండి ఆమె. ఇంకొకటి ఉదయం నేను విన్నాను, మీ మొబైల్ ఫోన్ కూడా అండి. అవునండి, మీ సెల్ ఫోన్ కూడా దొంగిలించింది అని చెప్పి విన్నాం. 1 సంవత్సరం క్రితం ఇలాగే నేను ఒక నైట్ డిన్నర్కి వెళ్ళినుండే, తను అక్కడికి రావటం జరిగింది. వచ్చి నా ఫోన్ లాక్కొని వెళ్ళిపోయింది. అండ్ దానికంటే ముందు తనకి నాకు ఉన్న బాండ్ వల్ల నా ఫోన్ పాస్వర్డ్ కూడా తనకు తెలుసు అండి. ఫ్రెండ్షిప్ లో మీరు అక్క అని పిలుస్తారు, నమ్మాను. ఆ ఫోన్ పాస్వర్డ్ కూడా తనకు తెలుసు. ఆ ఫోన్ తీసుకొని ఎన్ని రకాలుగా దాన్ని మిస్యూజ్ చేయాలో అన్ని రకాలుగా మిస్యూజ్ చేసింది. మమ్మల్నే కాదు, ఆ ఫోన్ లో ఉన్న మనుషుల్ని కూడా బెదిరించింది. మమ్మల్నే కాదు, సపోజ్ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు తాగటము లేకపోతే ఇంకేదైనా చేయటము, ఇలాంటి వీడియోలు ఏమనంటే వాళ్ళకి పంపించి వాళ్ళు కూడా బెదిరిస్తారు. ఊరికే ఆమెకు ఆట సరదా. డబ్బులు ఏమైనా తీసుకుంటా అంటే ఏమో నాకు తెలియదు, వేరే వాళ్ళ దగ్గర ఏమైనా జరుగుండొచ్చేమో. మా దగ్గర అయితే అట్లాంటి ఇష్యూస్ ఏం జరగలేదు. మిమ్మల్ని లిటరల్ గా బెదిరింపులకు గురి చేస్తున్నారు కదా? అవునండి. అంటే డైరెక్ట్ గా లావణ్య ఫోన్ చేసి బెదిరిస్తుందా లేకపోతే? అవునండి, తన ఫోన్ లో యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ లో అయితే రాజ్ తరుణ్ సిమ్ తను వాడటం జరిగింది. రాజ్ తరుణ్ సిమ్ తీసుకొని స్టోర్కి వెళ్ళి ఒకళ్ళ పేరు మీద ఉన్న సిమ్ ఇంకొకళ్ళ పేరు మీద ఎలా ఇస్తారో నాకు తెలియదు. సో రాజ్ తరుణ్ పేరు మీద సిమ్ ఏదైతే ఉందో ఆ సిమ్ తీసుకొని తను దాంట్లో నుంచి నాకు మెసేజ్ చేయడం జరిగింది. తన పర్సనల్ ఫోన్ లో చేస్తే నేను రిప్లై ఇవ్వనని చెప్పి దాంట్లో నుంచి మెసేజ్ చేసింది. నేను రాజ్ తరుణ్ ఏమో అని చెప్పి మాట్లాడడం జరిగింది. తను నాకు మెసేజ్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ చాట్ ఏదైతే ఉందో అది మీకు పంపించాను. ఇవాళ జరిగిన కాన్వర్సేషన్. తను నన్ను బెదిరిస్తా, నీ వీడియోలు బయట పెడతా, ప్రీతి వీడియోలు బయట పెడతా, మీరు చేసేవన్నీ బయట పెడతా, మేము చేసిన ఏమున్నాయో. ఆల్రెడీ మీ ఫోన్ దొంగతనం చేసింది కాబట్టి ఆ వీడియోలు మీ ఉన్నాయి, మీ 2 వీడియోలు ఉన్నాయి ఆమె దగ్గర. మా 2 వీడియోలు ఉన్నాయి. సో అవి తీసి బయట పెడతా అని చెప్పి తను మాట్లాడుతుంది. అదే చాట్ తన లాస్ట్ కాన్వర్సేషన్ నేను మీకు పంపించాను మీడియాకి. అంటే మీరు మీడియాలోకి రావద్దు, ఉదయ్ ప్రీతి ఇద్దరు మీడియాలోకి రావద్దు, నాకు ఎగనెస్ట్ గా ఏం చెప్పొద్దు. కాదు ఉదయ్, ప్రీతి సంగతి అయితే నేను చూసేస్తా, నువ్వు ప్రీతికి సపోర్ట్ రావద్దు. ప్రీతికి సపోర్ట్ రావద్దు. నేను
నేను ఇప్పటి వరకు నేను మీడియా ఎక్కడికి రాలేదండి. Hmm. ఈ రోజు తను ఏమని చెప్పింది, ప్రీతి లైఫ్ ఇంకా గాన్, ప్రీతి జీవితం నాశనం చేస్తాను నేను, నాశనం చేస్తాను, నువ్వు వచ్చి సపోర్ట్ నిలబడకు ఉదయ్, నేను ఏం చెయ్యను ఉదయ్. అంటే నేను అంటే మీ మీద ఏంటంత కన్సర్న్ చూపించారు? అంటే నా మీద నేను కొద్ది రోజులు ఆమెతో ట్రావెల్ చేయడం జరిగింది. దాంట్లో ఆమె నన్ను చాలా నమ్మేది. అంటే పెద్ద పెద్ద Basic గా విషయాలు అలాని కూడా కాదు. ఓకే, ఉదయ్ వస్తే ఉదయ్ ఫోన్ గురించి టాపిక్ కూడా బయటికి వచ్చింది, అప్పుడు నిజం ఏంటని అర్థం అయిపోతుంది కదా. అది కూడా ఒకటి ఉందండి. అదే నిజం, యాక్చువల్లీ ఇదే నిజము. నేను అనేవాడిని బయటకు వస్తే తన ఇన్ని సంవత్సరాల జీవితంలో జరిగిన విషయాలు చాలా బయటకు వస్తాయి. ఓకే, సో అవన్నీ రావటం ఆమెకి ఇష్టం లేదు. అండ్ నా ఫోన్ అనే విషయం ఒకటి వస్తుంది. ఆ ఫోన్ తన దగ్గర ఉండిపోయింది, నా డేటా అంతా తన దగ్గర ఉండిపోయింది. ఇందాక ఏదో లైవ్ లో నా వాయిస్ వినగానే తను శేఖర్ భాష గారు చెప్పేసి చేయడం జరిగింది. వెళ్ళిపోయింది, అక్కడి నుంచి walkout. వెళ్ళిపోవడం, వాకౌట్ కూడా చేయడం జరిగింది. ఓకే. నా పేరు వినగానే. ఫైనల్ గా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు. ఆమె బెదిరించినా సరే ధైర్యంగా ఆమె గురించి చెప్పడానికి వచ్చారు. అవునండి. సో మనం టీవీ వేదికగా లావణ్యకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, లావణ్య అనే పర్సనాలిటీ ఒక్కరికే కాదు, లావణ్య అనే పర్సన్కే కాదు, అలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంది చెప్దాం అనుకుంటున్నాను. మీరు చేసేవి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కాలం సాగవండి, 100% సాగవు. ఒక మనిషిని బాధ పెడదామన్నా, ఇబ్బంది పెడదామన్నా, కష్టాలకు గురి చేద్దాం అనుకున్నా, లేకపోతే వాళ్ళని ఎలా రకంగా హింసిద్దాం అనుకున్నా కానీ ఏదో ఒక రోజు బయట పడుతుంది. మనిషి అనేవాడు ఏదో ఒక రోజు రెస్పాండ్ అవుతాడు. మనం మనుషులం, చలిస్తాం, ఏదో ఒక రోజు చలిస్తాం. ఆ రోజు మీ బతుకులు అనేవి ఉండవు, 100% ఉండవు. ఐ వాంట్ టు టెల్ హర్ సంథింగ్. చెప్పండి. డోంట్ లై. అబద్ధాలు ఆడటం ఆపేసి ఎప్పటికైనా. ఇప్పుడు మీడియా చుట్టూ తిరుగుతూ లావణ్య చెప్పేవన్నీ పూర్తిగా అబద్ధాలేనా? ఎస్. అంటే ఒక మనిషి గురించి అబద్ధం చెప్పాడంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి ఉంటదండి. ఓకే అండి, ఒక్క మనిషి గురించి తను ఏం ఎంతమందికి ఏం చెప్పింది, చెప్తారండి? నేను నా జీవితంలో డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కానీ చేసి ఉంటే నా గుండు కొట్టిమని చెప్పింది. ఐఎమ్ లైవ్ ప్రూఫ్. ఓకే, అవును, మనం టీవీలోనే చెప్పింది. యా, ఇప్పుడు ప్రూవ్ చేస్తే నేను గుండు కొట్టించుకుంటా. ప్రూవ్ చేశారు కదండి. ఇప్పుడు అలాంటి మాటలు చాలా మందికి ఇంకా చెప్పింది. ఇలాంటివి ఎన్ని ఇప్పుడు ఉన్నాయి తెలుసా మీడియా అండి? అనే ఒక ప్లాట్ఫామ్ తనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇంకెక్కువ చెప్తుంది. తను నాకు చెప్పిందండి, నువ్వు రా ప్రీతి, నువ్వు రా, వచ్చి నాకు సపోర్ట్ నిలబడు అంటే, నువ్వు నిజం చెప్తే నేను వస్తా, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తుంటే నన్ను ఎలా రమ్మంటున్నా. ఓకే, ఇష్యూలో మీకు అప్రోచ్ అయింది ఫస్టే. యా, ఎప్పుడు ఆపరేషన్ అయిందండి. యాక్చువల్ ఇందాక కూడా నాకు నేను ఇక్కడికి రావటం అనేది అనుకున్న తర్వాత నేను ఒకసారి రాజస్థాన్తో కూడా మాట్లాడదాం అనుకుని నేను తనకి ఫోన్ చేశా. ఓకే, తనకి ఫోన్ చేసి ఇలా ఉందన్నా, మరి నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది తన వల్ల. ఒకవేళ ఏదైనా విషయం ఉన్నా కానీ నేను ఏదైనా ఫేస్ చేసినా కానీ తనకే చెప్పుకుంటుండే. తను నాకు చెప్పుకునేవాడిని, నేను తనకు చెప్పుకునేవాడిని. అది అక్కడ దాకే ఉండేది, అది ఎక్కడికి వెళ్ళేది కాదు, అదేం జరిగేది కాదు. సో ఈ రోజున నేను ఆయన కాల్ చేయడం జరిగింది. ఆయన నాకు ఒకటే చెప్పాడండి, ఉదయ్ ఏదున్నా కానీ నిజమే మాట్లాడు, మనల్ని ఎవరో తప్పుడు ఉద్దేశాలు పెట్టి మనం ఏదో చేయాలి, ఏదో సాధించాలని చెప్పి మనకు లేదు. నా తప్పు ఉంటే అది కూడా నా మాట్లాడు, తప్పు ఉంటే అది కూడా మాట్లాడు, అది కూడా చెప్పు. నువ్వు నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఓకే, నాకు సపోర్ట్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉదయ్ ఇప్పుడు మీరు ధైర్యంగా బయటకు వచ్చారు, మాట్లాడుతున్నారు, వాస్తవాలు చెప్తున్నారు. అవునండి, మీలాగే ఆమెతో ట్రావెల్ చేశారు కాబట్టి చాలా ఉన్నారండి. అది సంఖ్యలు 10ల 20ల 30ల మనం చూడాలండి. మీరు ధైర్యంగా వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా వస్తారనుకుంటున్నారా? తప్పకుండా అండి, రావాలి. ఎవరైనా రండి తనతో guys, ట్రావెల్ రండి. చేసిన వాళ్ళు, తనతో ఉన్న వాళ్ళు, తనతో తిరిగిన వాళ్ళు ఎవరైనా రండి, ముందుకు రండి. ఎన్ని రోజులు బాధపడతారు, ఎన్ని రోజులు ఉంటారు, యా, ఎన్నిసార్లు అనిపించుకుంటారు, ఎన్నిసార్లు తిట్టిపించుకుంటారు, ఎన్నిసార్లు మాట్లాడతారు. ఎస్, అది మనం చూస్తున్నాం. ఉదయ్ అలాగే ప్రీతి ఇద్దరు కూడా లావణ్యతో కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశారు. లావణ్య ఎలాంటిది, ఏమేం చేసేది, ఆమె భాగవతం మొత్తం ఇది అని చెప్పి చెప్తున్నారు. ఇంకా చాలామంది బాధిస్తున్నారు, వాళ్ళు కూడా బయటికి రావాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం. ప్రస్తుతం మీడియాలో రాస్తున్న లావణ్య కేసుకు సంబంధించి రచ్చరచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంకా బాధితులు బయటకు వస్తారన్న ప్రచారం కూడా ఉంది. ఇంకా ఎలాంటి వాస్తవాలు వస్తాయి, ఇంకా ఎలాంటి భయంకరమైన నిజాలు బయటకు వస్తాయో చూడాల్సిన అవసరం ఉంది.